భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారి మాటలు అయోమయంగా వారు మాట్లాడుతున్నటువంటి తీరు, వారి మాటల్లో స్పష్టత లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రయత్నం చేయడం, ఉనికిని కాపాడుకునే ప్రయత్నమా, మాట్లాడకపోతే గుర్తింపు రాదనేటువంటి ఆలోచన, కానీ ఆయన మాటలన్నీ కూడా అయోమయం, అయ్యో రామచంద్ర అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం తప్ప తెలంగాణ రైతుల పట్ల ఎలాంటి ప్రేమ కూడా చూపనటువంటి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని నిలబడ్డటువంటి రామచంద్రరావు గారు కొన్ని అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల అమలు కోసం చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతించాల్సి ఉంది. తుమ్మడి హెట్టి దగ్గర నుంచి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి తెలంగాణ రైతాంగాన్ని, ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ సంబంధించినటువంటి ఈ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేస్తే సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు అని చెప్పినటువంటి ఆలోచన వచ్చినటువంటి సందర్భం. గతంలో ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు వైఎస్ఆర్ గారు తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మాణం చేయాలనుకునే క్రమంలో ఇంచుమించు 71 కిలోమీటర్ల మెయిన్ కెనాల్స్ సంబంధించినటువంటి పనులు కూడా అయినట్టు సందర్భంలో ఇంచుమించు 10,000 కోట్ల రూపాయల పనులు, అంటే అప్పుడు ఆ ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా కానీ ఇతరత్ర అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునిచ్చేటువంటి సందర్భం. ఆ రోజుల్లో 36,000 కోట్లు ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి ఆ రోజుల్లో మీరు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలతోటి మేము చాలాసార్లు ఇప్పుడు ఫెవికాల్ బంధం, బీజేపీ బీఆర్ఎస్, భాజపా బారాస, చంద్రశేఖరరావు గారికి అనేక సార్లు అపాయింట్మెంట్లు ఇప్పించి కాళేశ్వరం దగ్గర మీరు కట్టినటువంటిది కూలేశ్వర సందర్భం. ఈరోజు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఏ పరిస్థితి అయిందో తెలుసు. అందులో అది కూలిపోవడానికి కారకులు ఒక రకంగా మీరే అంటున్నాం. ఆ రోజు మహారాష్ట్రకు సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వడంలో, ఇప్పించడంలో మీకు వారికి మధ్యలో జరిగినటువంటి లోపాయకార ఒప్పందం వల్ల ఏం జరిగిందో తెలియదు. కానీ 2018 ఎన్నికలప్పుడు మహారాష్ట్రకు సంబంధించిన డబ్బు కూడా ఇక్కడ చేరిందని విన్నాం. ఈరోజు ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడగట్టులు చేసేటువంటి ప్రయత్నం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం నిపుణులు సలహా 150 మీటర్ల దగ్గర ఒక నిర్మాణం చేసినట్టయితే 100 టీఎంసీలకు పైగానే మనం నీటిని వాడుకొని అటు సాగునీటి కానీ త్రాగునీటి కానీ లేదు పరిశ్రమలు కూడా ఇచ్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పినప్పుడు, గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకున్న చక్కర నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా ఈ జిల్లాలకు సంబంధించిన రైతాంగానికి ఇవ్వడానికి కోసం స్కోప్ ఉందని చెప్పినప్పుడు ఎందుకు మీరు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం విఫలమైందని మేము అడుగుతాను రామచంద్రరావు గారు. ఈరోజు నీటిపారుదల శాఖ మార్చులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో అపాయింట్మెంట్ కొరకు ముఖ్యమంత్రి గారికి లేఖలు రాస్తే ఎందుకు వారి సమయం కేటాయిస్తలేరు? అంటే తెలంగాణ రైతుల పట్ల భారతీయ జనతా పార్టీకి ప్రేమ లేదు అని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లేదు, మీరు సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటే రైతుల పట్ల కపట ప్రేమనైనా మొసలికా నీరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు మీకు చిత్తశుద్ధి లేదు తెలంగాణ రైతాంగం పట్ల అని చెప్పిన మాట. Subscribe us and press the bell icon for more interesting updates.